హాయ్ గైస్, తుడారం అని ఒక మూవీ అయితే జియో హాట్‌స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. సో మూవీ విషయానికి వచ్చేస్తే నాకైతే చాలా బోరింగ్ అనిపించింది. ఎందుకంటే రొటీన్ స్క్రీన్ ప్లే తో మొదలైంది అనమాట. స్టోరీ జనరల్ స్టోరీ. నాకు మూవీ చూస్తున్నంత సేపు మళ్ళీ ఎందుకో తెలియదు ఒక దృశ్యం మూవీ, అలాగే రొటీన్ పోలీస్ స్టోరీ ఆ టైప్ అయితే అనిపించింది అనమాట. అసలు చాలా బోరింగ్ అయితే అనిపించింది. సో మూవీలో మనకి ఏంటంటే స్టోరీ గెస్సింగ్ కూడా ఈజీ అనిపించింది. ఎందుకు ఏది జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది కూడా మనకి సెకండ్ హాఫ్ ఏంటి అనేది ఒక క్లారిటీ అనేది ఎమ్మటే మనమే చెప్పగలుగుతాం అనమాట. సో నాకెందుకు స్క్రీన్ ప్లే అనేది అంత కరెక్ట్ గా రాలేదనిపించింది. స్టోరీ రైటింగ్ కూడా కొద్దిగా డల్ గా అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే రొటీన్ అనిపించింది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన మోహన్ లాల్ గారు వచ్చేసి ఒక ఫైట్ మాస్టర్ అనమాట. ఒక ఇన్సిడెంట్ తర్వాత తను టాక్సీ డ్రైవర్ గా మారుతారు. అక్కడ నుంచి రొటీన్ ఫ్యామిలీ మ్యాన్ లైఫ్ లో అయిపోతారు. చాలా జాలీగా లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉంటారు. అనుకోకుండా తన కార్ అయితే పోలీసులు పట్టుకుంటారు. అక్కడ నుంచి తన లైఫ్ అనేది ఒక చేంజ్ అయిపోతుంది. అనుకున్న ట్విస్ట్ అయితే ఉంటది అనమాట. అక్కడే వేరే లెవెల్ ఉంటది. సో ఆ ట్విస్ట్ పరంగా కానీ ఏదైనా ఓకే ఉంటదిలే కానీ రొటీన్ స్టోరీ అయిపోయేసరికల్లా అంత ఇంట్రెస్ట్ అయితే రాలేదనమాట మూవీలో. సో థియేటర్స్ లో కూడా అదే కారణం అవ్వచ్చు చాలా డల్ గాటానికి. మెయిన్ ఇక మూవీలో ఇక ప్లసెస్ విషయానికి వచ్చేస్తే యాక్టింగ్ వైజ్ మోహన్ లాల్ గారు చెప్పక్కర్లేదు, అసలు ఎర్రగొట్టేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు. నాకు ప్లస్ అనిపించింది ఏంటంటే లొకేషన్స్ బాగున్నాయి, దాంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఏదైనా కొద్దిగా బెటర్ అనిపించింది. అదర్వైజ్ మొత్తం కూడా అంత పెద్దగా అయితే ఏం లేదు. అండ్ ఇంకా ప్లసెస్ ఏమైనా ఉన్నాయి అంటే మెయిన్ సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ అనిపించింది. ఇక క్లైమాక్స్ ఓకేగా అన్నట్టు అయితే ఉందన్నమాట. ఇక మైనస్ విషయానికి వస్తే చెప్పక్కర్లేదు. ఆ స్క్రీన్ ప్లే అనేది ఎందుకో తెలియదు డల్ గా అనిపించింది. స్టోరీ గెస్టింగ్ అనేది మనం ఈజీగా గెస్ట్ చేయొచ్చు, అంత సింపుల్ గా ఉందన్నమాట. అండ్ అంత క్యూరియాసిటీ అనేది పెంచలేదు. అండ్ రెగ్యులర్ స్టోరీ టైప్ అనిపించింది నాకైతే. ఒకేసారి దృశ్యం టైపే అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఓవరాల్ గా అయితే మూవీ అంత పెద్దగా అయితే ఏం లేదు. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.